కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో స్టూడెంట్స్ కు ఫుడ్ పాయిజన్ అయింది. వాంతులు, విరేచనాలతో స్థానిక ఆసుపత్రిలో 20 మంది బాలికలు చేరారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో పేరెంట్స్ లో ఆందోళన నెలకొంది. కలుషిత ఆహారం తినడం వల్లే ఆహారం విషతుల్యమైందని పేరెంట్స్ చెబుతున్నారు. పేరెంట్స్ కు వంట వండే వాళ్ళు మా సార్లే మాకు పడకనే ఇట్లా చేస్తాను పిల్లలతోనే చెప్పంటారు. మీ పిల్లలు బాగుండాలనే చూస్తారు కదా, వాళ్ళకి పడకపోతే ఇట్లా ఏం చేస్తారు, చేయరు ఎవరు. సార్లు పిల్లలకు వంట మంచిగా వండు అని చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు కదా, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వండట్లేదు, సరిగా పెట్టట్లేదు, పురుగులు వస్తున్నాయంట. ఇంకేంటి పురుగులు, రాళ్ళు సరిగా పెట్టట్లేదు. మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ అడిగితే మళ్ళీ పెట్టట్లేదు. మళ్ళీ అన్నమైన కూర కలిపి పెట్టమంటే అట్లా పెట్టట్లేదు. మీరు చెప్పుకుంటే ఎక్కువ పోండి సార్లకు అని చెప్తున్నారట. వంట చేసేవాళ్ళు అంటే మీ పేరెంట్స్ గా మీరు ఏమనుకుంటారు అసలు వాళ్ళ మీద? అంటే వాళ్ళకు చాలా రోజులు చేస్తారు కదా, వాళ్ళ సార్లకు వాళ్ళకు పడతలేదు అట అని తెలిసింది. పడతలేదు అంటే పిల్లల మీద పెట్టాలి సార్. వీళ్ళు వంట వండడం కరెక్ట్ వండి వాళ్ళకి పెడితే అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక్క పాప కడుపు నొప్పి లేస్తుందని చెప్పాలి పూర్తి చెప్పండి. చెప్తున్నారు వాళ్ళు కరెక్ట్ వండట్లేదు కాబట్టి చెప్తున్నారు. వాళ్ళు వండటం కరెక్ట్ లేదు సార్. వాళ్ళు పురుగులు రావడం, చిన్న పిల్లలు సార్, వాళ్ళకి ఏం తెలుసు, ఇంతమంది వచ్చారు.